ఇద్దామని. సూపర్ 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 సాంగ్. ఓ థ్యాంక్ యూ. పెద్దవిడే చెప్తున్నారు సూపర్ అంట. సాయి తేజస్ మమ్మీ. ఓ నమస్తే నమస్తే ఆంటీ. మీ అబ్బాయి ముక్కు చాలా షార్ప్గా బాగుంది. హీరో హీరోయిన్ సర్వాణి సూపర్. మీ అబ్బాయి సాయి తేజ ప్రొడక్షన్స్ లో ఇది లాంచ్ అవ్వడం. వావ్ వావ్. ఓకే. మీ అబ్బాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతే కష్టం అండి. ఎక్కువ మంది కోడళ్ళు వస్తారు మీకు. ఓకే ఓకే ఎక్కువ మంది కాదు, ఓన్లీ వన్ కోడల్. ప్లీజ్. కంగ్రాచులేషన్ అన్న రామ్ భాయ్. కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరు చెప్పండి. నా పేరు తిలక్ రాజ్. కంగ్రాచులేషన్ రాము భాయ్, రాము రాథోడ్ భాయ్. సాంగ్ అయితే సూపర్ ఉంది. ఒక సినిమా సాంగ్ లా ఉంది. ఫోక్ సాంగ్ అనుకోరు, చాలా సూపర్ ఉంది సాంగ్. మరి రామన్నకు మళ్ళీ బొంబాయికి బొంబాయికి లాంటి సెకండ్ పాట హిట్ ఉంటుంది. పాట సూపర్ హిట్ సాంగ్ అయితే. Hi, my name is Vishrut Sen. Yeah, sorry. So the song is like very good and all. Like I really appreciate. Like it's very good. Like it's so perfect. I feel like dancing to it. Like even though it's released, it's like super good. Like it's underrated. Yeah, thank you so much. నీకు డాన్స్ వచ్చా? రాముతో కలిసి డాన్స్ చేస్తావా? Well, I would. అసలు ఏమంటారు, ఒక ఈ స్టెప్ ఇలా కాలు అడిచేలోపు వెంటనే ఆ స్టెప్ అలా ఐడియా ఎలా వచ్చేసింది అని అనిపించింది మాకు. ఇంకా నా దగ్గర మాటలు లేవు. ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ అంటారు కదా, మీలో ఉన్న కసి మొత్తం అక్కడ కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. పొగడండి 4 మాటలు. యాక్చువల్గా కొరియోగ్రాఫర్ అంటే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి. ఎవరన్నా ఆపర్చునిటీ ఇస్తే దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తుంటారు, చాలామంది కొరియోగ్రాఫర్లు. సో ఇలా అన్న నాకు ఒక్క ఛాన్స్ నన్ను ఒక్క ఛాన్స్ అన్న, వాడు అలా అడుగుతుంటే నేను గుర్తొచ్చాను అనమాట. అరే నేను చాలామందిని అడిగాను, నాకు ఒక కొరియోగ్రఫీ ఛాన్స్ ఇవ్వండి, ఒక సాంగ్ చేస్తాను ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి. తర్వాత చాలా సాంగ్స్ అడిగా, బట్ నాకు ఆ పెయిన్ తెలుసు. సో నేను వీడు నా దగ్గరికి వచ్చినప్పుడు అన్న నాకు ఒక్క ఛాన్స్ నన్ను కొరియోగ్రఫీ అంటే, సరే నేను ప్రొడ్యూస్ చేస్తాను, నాతో ఉన్నవాళ్ళు నా ఫ్రెండ్స్ నా వాళ్ళతో నేను చేస్తాను గ్యారంటీ అని చెప్పి మాట ఇచ్చా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ స్టార్ట్ ఇది ఒక్కటితోనే కాదు, ఇయర్లో 12 సాంగ్స్ ఖచ్చితంగా చేస్తాను నేను గ్యారంటీగా. సో నేనే ప్రొడ్యూస్ చేస్తాను ఖచ్చితంగా. అండ్ గురు అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా నన్ను నమ్మి నువ్వు నమ్మేవు నన్ను, అండ్ నేను నిన్ను నమ్మా. నేను ఇలా అవుట్పుట్ ఇవ్వాలని నేను ఏదైతే అనుకున్నానో దాన్ని గట్టిగా తెచ్చావు. అండ్ నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ నేను పెట్టిన దానికి నాకు పర్ఫెక్ట్గా అవుట్పుట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురు. థ్యాంక్ యూ. గురు మాస్టర్ కి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. గురుకి ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఎన్ని ఫోక్ సాంగ్ ఏదున్నా తనకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను గురు. యా థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా ఏంటంటే మనకు ఒకరు వస్తుంటే కాంపిటీషన్ అమ్మ అలా ఫీల్ అయ్యే రోజుల్లో, సో మీకు అంత టాలెంట్ ఉండి మీకు టైం ఉండి మీరే ప్రొడక్షన్ చేసుకుంటున్న దాంట్లో తనకు అవకాశం ఇచ్చారు. అందులో మీదంత బిగ్ హార్ట్ అర్థమవుతుంది. ఒకరికి మంచి చేస్తే మనకు వెనకాల ఇంకా మంచి జరుగుతుంది అంటారు కదా. మీకు ఇంకా బిగ్గెస్ట్ సక్సెస్ రావాలి అండ్ మీరు ఇలాంటివి బోల్డ్ అని చేయాలి. మిలియన్స్ కొద్ది మీకు వ్యూస్ రావాలి. మీరు దండం పెట్టేంత పెద్ద ఏజ్ కాదులేండి, కూర్చోండి. బ్లాక్ బస్టర్స్ తో రీసెంట్ డేస్ కాదు, మనం సౌత్ ఇండియాలో ఏ భాషలో చూసినా సార్ పర్ఫార్మెన్స్ లేని, సార్ కొరియోగ్రఫీ లేని సాంగ్ ని మనం చూడలేదు ఇప్పటి వరకు. జెడ్ స్పీడ్ లో దూసుకెళ్తున్న వన్ అండ్ ఓన్లీ జానీ మాస్టర్ గారి చేతుల మీదుగా సో ఇప్పుడు సెకండ్ ప్రొడక్షన్ సాంగ్ లాంచ్ అవ్వబోతోంది. పోస్టర్ లాంచ్ అండ్ సాయి తేజ గారి ప్రొడక్షన్ లో సాయి తేజ గారి ప్రొడ్యూసర్ అండ్ ప్రణీత్ కుమార్ మామిడాల గారు. కంగ్రాచులేషన్స్, చార్మినార్ సాంగ్ లాంచ్. ఒక తాజ్ మహల్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ చార్మినార్. జానీ మాస్టర్ అయితే నాకు మాస్టర్లా అనిపించట్లేదు, హీరోలాగా అనిపిస్తున్నారు. బికాజ్ ఆ ఎమరల్డ్ గ్రీన్ కలర్ జాకెట్ ఇవి వేసుకొని, సార్ మీరు ఎవరికి పోటీ వస్తున్నారు చెప్పండి, ఏ హీరోకి పోటీ వస్తున్నారు చెప్పండి. నాకెందుకు మా హీరోతో పోటీ అలా ఏం లేదు, కానీ మీ కాస్ట్యూమ్ చాలా బాగుంది సార్. మా అమ్మ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ కాస్ట్యూమ్ చాలా బాగుంది. స్టేజ్ సో మనం చూస్తూనే వస్తున్నాం. సార్ మీసాల పిల్ల. సో రీసెంట్గా చెన్నై లవ్ స్టోరీతో మంచి హిట్ కొట్టినటువంటి విజయ్ పోలంకి సార్,
యాక్చువల్లీ నేను 6 years బ్యాక్ ఇంటర్వ్యూలో కలిసినప్పుడు సార్ ఎలా ఉండేనో ఇప్పుడు అలాగే ఉన్నారు. నేను అనుకుంటున్నాను ఇన్ని రోజులు హీరోలు హీరోయిన్లు మాత్రమే మెయింటైన్ చేస్తారు గ్లామర్ అనుకున్నాను, కానీ ఇప్పుడు వచ్చేసారు బ్యాక్ టు బ్యాక్ కాంపిటీషన్. ఓకే, సో ఇప్పుడు లాంచ్ అయిపోతున్నారు. ఇందాక చూసాం తాజ్ మహల్, తర్వాత చార్మినార్, ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ 3 ఏమొస్తుందో చూద్దాం. నేను అదే ప్రొడక్షన్ నెంబర్ 3. ఓ సస్పెన్స్ సస్పెన్స్ షూట్ బిగిన్స్. సో సాయితేజ గారు, మీరు అనుకొని పెట్టారో అనుకోకుండా పెట్టారో తెలియదు, కానీ మీ గురువులు చేతుల మీదుగానే మంచి రోజు గురు పౌర్ణమి రోజు లాంచ్ చేశారు. మీకందరికీ చాలా శుభం జరుగుతుంది. హీరోయిన్ అక్కడ ఉంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? మధ్యలోకి రండి, మధ్యలోకి రండి. ఈరోజు అనుకోకుండానో వచ్చిన గెస్ట్ అందరూ నాకు మ్యాచింగ్ వేసుకొచ్చారు. హలో అందరికీ. సో నేను అంటే స్ట్రగ్లింగ్ తర్వాత చాలా రోజుల తర్వాత లైక్ ఇక చెప్పుతుంది సమ్ సిచ్యువేషన్స్ అంటే ఒక సగం తర్వాత ఒక ప్లేస్మెంట్ వస్తే ఎలా ఉంటుందో ఆ పొజిషన్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కానీ నాకు నిజంగా అంటే స్టూడియో చుట్టూ తిరిగిన రోజులు ఒక్క ఛాన్స్ ఆడుకున్న రోజులు. కానీ సాహిత్య గారిని ఒక్క మాట అడిగాను నేను, నాకు ఛాన్స్ ఏమో డెఫినెట్లీ నేను ప్రూవ్ చేసుకునే టైం ఉంది, ఇక ఏజ్ కూడా దాటిపోతుంది, దీని తర్వాత ఏది నేను సో ప్రూవ్ చేసుకోవాల్సిన టైం అని ఒక్క అవకాశం ఇచ్చారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ నా చేతులు పెట్టారు, అరే నువ్వు చేయగలన్నారు. సో ఆ విషయానికి అయితే నేను ఫస్ట్ సాహిత్య గారిని థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు మాత్రం ఓపెన్ పెట్టడానికి ప్రసారాలు వేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో లైక్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ నాకు చేతికిచ్చి అరే నువ్వు చేయగలన్నారు, దానిలో డెఫినెట్లీ ఫస్ట్ అయితే మొత్తం సాహిత్యం అనేది. దాని తర్వాత ఇంత విజువల్స్ క్లియర్గా నేను ఏమనుకున్నది బయట పెట్టాను మాత్రం అది జనరేటి డిఎఫ్ఐ అంటే గివ్ హిమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మెన్షన్ చేసి అందరూ, కానీ వర్క్ మాత్రం డైరెక్ట్ ముఖంలో చూపిస్తారు. సో ఆ విషయం నాకు ఏదైనా మంచి జరిగిందంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే ఫోక్లో పెట్టిన తర్వాత నాకు బెస్ట్ ఫీల్ అంటే అరుణ్ కాబట్టి. దాని తర్వాత లిరిక్స్ మ్యూజిక్ లేదు, ట్యూన్ లేదు, జస్ట్ లిరిక్స్ నేను అంతే. ఒక అమ్మాయి ఇంతకన్నా పొగుడతారా అన్న సిచ్యువేషన్ తీసుకొచ్చి నాకు సురేష్ అన్న నేను నిజంగా చెప్తున్నాను, నేను జస్ట్ లిరిక్స్ చూసే అన్న సింగింగ్ చెప్తాను డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. డెఫినెట్లీ ఇప్పుడు కొడతావన్నా మీకు డెఫినెట్లీ మంచి పేరు తీసుకొస్తుంది. సో మీరు తప్పకుండా ముందుకెళ్ళచ్చు అన్న. అరే జస్ట్ ఒక్క మాటతోనే నాకు ఆ లిరిక్స్ కొన్ని లిరిక్స్ ఉంటాయి లైక్ పాలతో బ్రష్ చేసుకుంటారా అది అన్న వల్ల సాధ్యమవుతుంది. దాని తర్వాత స్పెసిఫిక్గా రాముడు శంకరి అసలు చాలా సపోర్ట్ చేశారు. అంటే నాకు నేను నిజం చెప్పిన ఎవరు తెలియదు, మా పక్క గల్లీ ఎవరు తెలియదు, కానీ ఆ సిచ్యువేషన్లో రాముడు హార్డ్ వర్క్ చూపిస్తుంది బ్రో. ఇవన్నీ ఈ పరిచయాలన్నీ టైం చేసేవాళ్ళు మీతో అయితే కానీ నాకు నైట్ 12 వరకు కూడా షూట్ వరకు ఉన్నారు. మామూలుగా అయితే ఉండాల్సిన అవసరం లేదు, బట్ ఉన్నారు. నాకు చాలా సపోర్ట్ చేశారు, శరీరం చాలా సపోర్ట్ చేశాను. ఇక కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే ఉన్నారు ఫ్లోక్లో ఏది మొదలు పెట్టాను అది మొదలైతే సాధ్యం అంటే అది జస్ట్ కళ్యాణ్కి సోలే. ఆ అద్భుతమైన పాటలు ఏది ముట్టుకున్నా అది మరి అది చేతిలో మరి అది ఏమైనా తెలియదు. కానీ ఫస్ట్ రామ్ మెంబర్ ఉన్నారు, దాని తర్వాత ఏది ముట్టుకున్న ఏదైనా ఉన్న సాంగ్ ఎవరిదైనా ఉంటే ఆ మ్యూజిక్ జస్ట్ కళ్యాణ్కి ఇస్ దే. ఈ అద్భుతం మన చేతిలో ఉన్నప్పుడు నాకు తెలియదు, అని ముట్టుకుందల బంగారం అన్నట్టు అని ముట్టుకుందల బంగారమే. సో కళ్యాణ్ అది అద్భుతంగా పాటించారు. సో మీ పాటల్లో బయటకు వచ్చాము, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా జీవితంలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ లేదు అంటే జస్ట్ ఫేమస్ చూస్తే చాలా అనుకునే సిచ్యువేషన్కి మాస్టర్ పక్కన నిలబడడం చేస్తే గ్రేట్ ఆపర్చునిటీ. ఇంకా విజయన్న అంటే ఎప్పుడో చిన్నప్పటి నుండి అన్నతో ట్రావెల్ చేసిన అంటే లైక్ చిన్న షోలు అన్న అప్పుడు ఆడిషన్ ఇచ్చేటప్పుడు ఇలాంటి చిన్న పుషప్స్ వచ్చి చాలా సాంగ్స్ అవి ప్రతిసారి చూస్తారు, రిప్లై ఇస్తారు, బయట అడిగితే బయట ఇస్తారు. అది బాగా వస్తున్నారు అయితే నేను చాలా సార్లు చూశాను. సో నాకు వేదిక వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ. అందరికీ హాయ్. సాయి గారు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేమంతా, సాయి నేను వీడు చాలా టికెట్ ఫ్రెండ్స్. అండ్ సాంగ్ చాలా బాగుంది. మా పెద్ద విషయం చెప్తే బాగుంటుంది లేదని ఎవరు కూడా చిన్నప్పటి నుంచి అంటే ఒకటే ఊరు చెప్పుకోవచ్చు చెప్తాను అలా. అండ్ సాంగ్ చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్.
రామ్ అండ్ శర్వరి అండ్ సాయి గురు కొరియోగ్రాఫర్ అంతే. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసిన చీఫ్ గెస్ట్ జానీ మాస్టర్, అలాగే విజయ్ మాస్టర్, మీడియా మిత్రులు, అండ్ ఈ సాంగ్లో అవకాశం ఇచ్చిన సాయితేజ మాస్టర్, అండ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హార్ట్లీ వెల్కమ్ అండ్ సేమ్ టైం థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నేను ఈ సాంగ్లో ఇంత బాగా పర్ఫామ్ చేస్తాను అండ్ ఇంత బాగా కనిపిస్తానని చెప్పేసి నేను అనుకోలేదు. అండ్ స్క్రీన్ పైన నిజంగా నేను చూసుకుంటూ మర్చిపోతున్నా. అంటే ఎక్కడ ఫోక్ సాంగ్స్, ఎక్కడ సినిమాకు తగ్గట్టుగా, ఎక్కడ ఏది తగ్గకుండా చేసిన సాంగ్స్లలో ఇదొక సాంగ్ ఇంత బాగా రావడానికి నిజంగా నా టీం మొత్తం, గురు మాస్టర్ కావచ్చు, అరుణ్ బ్రో కావచ్చు, అండ్ లిరిక్స్ సురేష్ అన్న కావచ్చు, కళ్యాణ్ కిషన్ కావచ్చు, వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. అండ్ సేమ్ టైం శ్రీహరి చాలా బాగా సపోర్ట్ చేశారు. సాంగ్ ఇంత బాగా రావడానికి సపోర్ట్ అందరూ బాగా చేశారు. అండ్ ఆడియన్స్ మీరందరూ కూడా వితిన్ 3 to 4 డేస్లో 700K దగ్గరలో ఉన్నారు. 700K ప్రోమో వచ్చేసింది. అసలు నాట్ జోక్ అది. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే సినిమా పాటలకి ధీటుగా ఈ ఫోక్ ఆల్బమ్ సాంగ్స్ ముందుకు పోతున్నాయి. సో నేను ఏ జన్మలో చేసుకున్న పిల్లలు మరి తెలియదు. నాకు రాను గొంతుకు రాను అనే సాంగ్ ఎట్టిపోవడం నిజంగా నా లైఫ్ చేంజ్ అయిపోయింది. ఆ సాంగ్ తర్వాత చాలా మంచి మంచి పాటలు నాకు వచ్చినాయి. సో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జానీ మాస్టర్ ముందు నేను సాంగ్ లాంచ్ చేస్తాను అండ్ విజయ్ మాస్టర్, నేను లిటరలీ నేను ఎప్పుడు ఒక స్టూడియోలో అంటే ఇంకా అసలు చూడడంలో చూడలేదు. మాస్టర్ వాళ్ళ స్టూడెంట్స్ మేబీ నేను చూసింది డాన్స్ కొరియోగ్రాఫర్స్ని, మాస్టర్ అయితే డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు. బట్ విన్నా మాస్టర్ డాన్స్ ప్రాక్టీస్లో ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, ఎంత డెడికేషన్ ఉంటుంది అనేది నేను చాలా విన్నా. సో మాస్టర్ మీ యొక్క వన్ ఆఫ్ ది ఇన్స్పైర్ మాకు. సో మీ హార్డ్ వర్క్ మేము చూసి నేర్చుకున్నాం. అండ్ సాయితేజ మాస్టర్ డీ జూనియర్ చేస్తున్నప్పుడు నేను సైడ్ డాన్సర్గా వెళ్ళా. మీకు అంటే ఇది చెప్పొచ్చో లేదో తెలీదు. లిటరల్లీ నేను ప్రాపర్టీ వేసేవాడిని డాన్స్ గ్రూప్లో. బ్యాక్ సైడ్ దాదాపు ఒక 60 మంది ఉంటాయి మాస్టర్. మీరు నన్ను గుర్తుపట్టరు అప్పుడు. లిటరల్లీ ఇప్పుడు గుర్తుపట్టరు మాస్టర్. ఎక్కడో ప్రాపర్టీ వేసే నేను ఈరోజు సాయితేజ మాస్టర్ సాంగ్లో నేను ఒక లీడ్ చేస్తున్నా. అంటే ఇదంతా కూడా వీళ్ళు ఏం చేశారనేది నేను చూసి నేర్చుకున్నాను. నా టైం వేస్ట్ చేయలేదు. సో వీళ్ళందరూ కూడా నాకు ఇన్స్పైరింగ్ అనమాట. అంటే సినిమా రంగం అన్నా, పాటలన్నా ఇవన్నీ మనకి పిచ్చి అనమాట. అంటే ఎలా అంటే ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటాయి. ఇలాంటి స్టేజ్ మీద ఇలా వాళ్ళతో సేవ్ చేసుకోవాలి, మేము కూడా ఇలా స్క్రీన్లో కనిపించాలి, మాకంటూ ఒక చిన్న నేమ్ రావాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి స్ట్రగుల్ చేస్తూ ఈరోజు ఇంత మంచి మంచి పాటలు మీకు వస్తున్నాయంటే మీ సపోర్ట్ కూడా చాలా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ ఇద్దరికి కూడా వచ్చినందుకు, నన్ను బ్లెస్ చేస్తున్నందుకు అండ్ మా పాటను ఇంత ఆదరిస్తున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ నమస్కారం. నేను యాక్చువల్లీ నాకు తెలుగు రాదు. ఐ విల్ ట్రై సమ్. సో నేను యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పాలి జానీ మాస్టర్కి, విజయ్ పులకి మాస్టర్కి, మహేష్ అన్నకి, సాయితేజ మాస్టర్కి, లక్ష్మణ్ అన్నకి. అన్నానా మాస్టర్ సార్ అన్న తను ఫీల్ అయిపోతున్నారు ఇంత బ్యూటిఫుల్ గర్ల్ అన్న అన్నందుకు. Thank you so much media for being here, and I am blessed to be part of this song. It's like my first debut for this industry, entering this industry through this song, and it's little good going on. So I just want to thank Saiteja Master, Guru, and special thanks to Ramu for being there with me and supporting for this. Inka, thank you. Please support Chendi, and I want to thank my mom for being here. I love you. Just if I'm standing here, it's just because of her, and thank you so much.
యా థ్యాంక్ యూ క్వీన్. హలో అన్న, జానీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే మీ మీ స్టెప్స్ చిన్నప్పటి నుంచి చూస్తూ అసలు ఎట్లా చేస్తారన్న, కాళ్ళ స్ప్రింగ్స్ అర్థమే కావన్న. నేషనల్ అవార్డు ఒకటి అన్న, మీకు 100 వచ్చినా తప్పలేదు అన్న. విజయ్ అన్న, విజయ్ అన్న, ఇంకా మీ గురించి ఇద్దరే 2 కళ్ళలాగా చాలా బాగా చేస్తారు. మీ కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది. అండ్ మిమ్మల్ని డీలో ఈ మధ్య ఇంకా చాలా ఎక్కువ చూస్తున్నాం. తాజ్మహల్ నేనే రాశాను, నెక్స్ట్ సాంగ్ చార్మినార్ కూడా నేనే రాశాను, 2 నేనే రాశాను. సాయి థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ నా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ కీస్ అంటే మీకు అందరూ తెలుసు, రాను బొంబాయి రాను అండ్ చాలా పెద్ద హిట్స్ ఉన్నాయి. అండ్ అలాగే సాయి ఇంత మంచి నా సాంగ్ నాతో నా సాంగ్ని ఇంత పెద్ద షో లాగా వేసి దాన్ని ఇంత గ్రాండ్గా రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే గురు చాలా బాగా చేసావురా, చాలా అంటే చాలా బాగా చేసావు. అండ్ అలాగే రాము హీరోయిన్ కంటే బాగున్నాడు ఈ సాంగ్లో. అండ్ హీరోయిన్ కూడా బాగుంది, కానీ హీరోయిన్ కంటే బాగున్నాడు. అండ్ అలాగే ఈ వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. నా సాంగ్ని మీరు అందరూ చూసి నన్ను ఆదరిస్తున్నందుకు, ఇంతసేపు ఓపిక కూర్చున్నందుకు మీ అందరు కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ సాంగ్ కూడా మీరు అందరూ వచ్చి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి. హలో ఎవ్రీవన్. సాయి మేము యూఎస్లో ఉంటాము. సాయి మా అబ్బాయికి ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తుండే. సో 3-4 years ఫస్ట్ సాంగ్ సాయి ట్రైన్ చేశాడు ఆన్లైన్లో. అండ్ మా సిటీలో మా అబ్బాయి ఫస్ట్ ప్రైజ్ విన్నర్. అండ్ అప్పటి నుండి ఎవ్రీ కన్సిక్యూటివ్ 4 years ఈజ్ ఆల్వేస్ ద విన్నర్. సాయి అంత మంచి ట్రైన్ చేస్తాడు మా అబ్బాయిని. అండ్ వెన్ సాయి ఆస్క్ మీ బ్రదర్ ఐ వాంట్ టు డూ దిస్ సాంగ్, ఇన్స్టెంట్గా సాయి టాలెంట్ ఏందో తెలుసు మాకు. ఐ సెడ్ వాట్ లెట్స్ డూ ఇట్ అని చెప్పినాము. అండ్ లక్కీగా మాకు సమ్మర్ బ్రేక్ అండ్ వి కేమ్ హియర్. అండ్ సాయి సెడ్ we are going to launch in a big event here. So I thought let's visit all family, and we all came together, and it's a very good experience. So thank you Sai for that. And I wish good luck for all the team for this. Thank you. ఈ స్టార్ట్ నాకు ఒక డ్రీమ్ అనమాట. ఇలా మ్యూజిక్ స్టార్ట్ చేయాలనేది కొంచెం భయం ఉండే ఫస్ట్లో. వలి రాను బొంబాయికి రానుకి ప్రొడ్యూసర్. మేమిద్దరం ఒకే రూమ్లో ఉండి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. నాకు తెలిసి తిని స్టార్ట్ చేసినప్పుడు నేను బట్ వన్స్ ఒక గ్రోత్ వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. 900 million అనేది అసలు చాలా కష్టం అది. సో మళ్ళీ నాకు ఒక తన స్ట్రగుల్ నేను చూస్తే తను ఏ స్టేజ్ నుంచి ఎక్కడికి వచ్చాడనేది చూసిన తర్వాత ఓకే నేను ట్రై చేస్తా. నాకు ఏదో ఒక పాజిటివ్ వైబ్తో ఆలోచించి అసలు ఈ స్టార్ట్కి వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ నాకు వలి కూడా. అండ్ వలి అసలు హీస్ వెరీ స్వీట్ పర్సన్. అండ్ మాకు తెలుసు ఎంత స్ట్రగుల్ అయ్యాము వన్ డే. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ అండ్ నేషనల్ మా పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి అండ్ విజయ్ మాస్టర్కి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఈ పాటని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ వచ్చినందుకు. అండ్ ఫోక్ ఇండస్ట్రీ రోజు రోజుకి దాని స్థాయిని పెంచుకుంటూ ఒక ఫోక్ పాటకి జానీ మాస్టర్ లాంటి ఒక పెద్ద పాన్ ఇండియన్ కొరియోగ్రాఫర్ వచ్చేసి లాంచ్ చేయడం అనేది అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది. మా ఫోక్ ఇండస్ట్రీ అందరి తరఫున చెప్తున్నాను, చాలా చాలా హ్యాపీగా ఉంది. 900 million ఎక్కడ ఇంతమంది అసలు ఫోక్ ఇండస్ట్రీకి ఒక గుర్తింపే లేదు, ఫోక్ పాటలకు ఒక గుర్తింపు లేదు. ఎక్కడో చిన్న చిన్న ఊర్లలో కెమెరాలు పట్టుకొని ఒక ఫోన్ కెమెరాతోటి 5D కెమెరాతోటి చేసుకునే వాళ్ళు ఈరోజు ప్రసాద్ ల్యాబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని లాంచ్ చేసుకునేంత పొజిషన్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మెయిన్ ఇక్కడికి నేను రావడానికి కారణం మా సాయి తేజ్. అందరూ యాక్చువల్లీ రాము అనుకుంటారు, రాము ఎలాగో రాము బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. సాయి తేజ్ ఇద్దరం ఒక స్ట్రగ్లింగ్ ఫేస్లో ఉండేవాళ్ళం. అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏదేదో ఆలోచించుకుంటూ ఒక స్ట్రగుల్లో ఉన్నాం మేము. అసలు నాకు తెలియదు ఈ పాటకి సాయి తేజ్ అని కూడా. తెలియకుండానే అతను సెట్కి వెళ్ళాను, తెలియకుండానే రాము అక్కడి నుంచి పికప్ చేసుకొని వచ్చాను. నాకు జస్ట్ ఒక 1 week బ్యాక్ మాత్రమే తెలిసింది సాయి తేజ్ ఈ పాటకి ప్రొడ్యూసర్ అని చెప్పేసి. చాలా చాలా హ్యాపీగా ఉంది. మంచి ఇనిషియేటివ్ తీసుకున్నాం, సాంగ్ మంచి వ్యూస్ వస్తున్నాయి, సక్సెస్ అవ్వాలి ఖచ్చితంగా. ఇంకా ముందు ముందు ఎన్నో పాటలు తీయాలి. అండ్ మా లిరిక్ రైటర్ మా సురేష్ కడారి గారు అండ్ మా ఇక్కడికి రాని మా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారు కానీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ మెయిన్లీ మా రాము రాథోడ్ మై బ్రదర్. నాకు ఎంత బ్లడ్ బ్రదర్ అంటే రామగండ రాను పాట హిట్ వల్ల కలవలేదు మేము. మా బాండింగ్ అనేది వేరు, డెస్టినీ అలా కలిపింది అంతే. ఎప్పుడు రాము ఇలా ఎప్పుడు సక్సెస్ అవ్వాలి, ఇంకా మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలి. అండ్ హీరోయిన్ ఆల్ ది బెస్ట్ మీకు కూడా. అండ్ మిగతా ప్రొడ్యూసర్ మా రాజిరెడ్డి గారికి
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈవెంట్స్ లో అండ్ ఇలా ప్రొడ్యూసర్ గా ఇప్పుడు మాట్లాడడం మాత్రం చాలా కొత్త, ఫస్ట్ టైం. సో పర్సనల్ గా నేను అడుగుతున్న క్వశ్చన్ ఒకటి, మీకు డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయా? రెండు లేదండి, ఇప్పుడే చెప్తున్నాం కదా. ఒకటి నేను ఆప్షన్స్ ఇస్తున్నానండి, తీసుకోండి, మీరు ఇబ్బంది పడకుండా చాలా ఈజీగా, ఎందుకంటే అక్కడ మీడియా ఉంది దొరకకుండా చెప్తున్నాను. సో అసలే ఐటీఆర్ టైం ఇది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఒకటి, డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయి. 2, మీ ఫ్రెండ్ని ఎంకరేజ్ చేయాలనేసి. 3, మీకు ఫోక్ అంటే ఇష్టం. 4, జానీ మాస్టర్ చేతుల మీదుగా లాంచ్ చేయించాలని క్రియేట్ చేశారు. అన్ని 4 ఆప్షన్స్ ABCD. అన్నిటికీ ఆన్సర్లు ఒకటే సార్ క్లియర్గా. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ చాలా చాలా థ్యాంక్స్. అండ్ జానీ మాస్టర్, అసలు మీరు ఈరోజు ఇక్కడ రావడం వల్లే ఇంత గ్రాండ్ సక్సెస్ సార్ నా ఈవెంట్కి. అండ్ చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ విజయ్ నేను చాలా చాలా ఇయర్స్ బ్యాక్ ఇద్దరం సైడ్ డాన్సర్లుగా చేసాము, కంటెస్టెంట్లుగా చేసాము. డీలో మాకు తను చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్. ఈరోజు ఇంత మంచి కొరియోగ్రాఫర్ అయినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అని నేను చాలా గట్టిగా గర్వంగా చెప్తాను. అండ్ మా మహేష్ అప్కమింగ్ కొరియోగ్రాఫర్. లక్ష్మణ్ ఇప్పుడు కాంపిటేటర్గా రెడీ అవుతున్నాడు, నెక్స్ట్ సస్పెన్స్ చెప్తాడు. అండ్ రాజన్న. అండ్ ఒక్కసారిగా అన్న ఇట్లా చేద్దామన్నా నాకు ఒక ఐడియా ఉందన్న, ఇట్లా ఇయర్లో ఇలా 12 songs ప్లాన్ చేశానన్న అనగానే వెంటనే అసలు ఏం మాట్లాడలేదు. అండ్ ఐ నో అబౌట్ యూ సాయి, ఇట్స్ ఫైన్, ఐఎమ్ రెడీ టు గివ్ అన్, ఏం మాట్లాడలేదు. ఇంకా నెక్స్ట్ మినిట్ యాక్సెప్ట్ చేశాడు. అండ్ అభిలాష్, అండ్ నేను యూఎస్లో ఉన్నప్పుడు అభిలాష్ ఎంత బాగా చూసుకునేటోడు అంటే ఐ మీన్ చాలా చాలా మంచి బ్రదర్ అభిలాష్. అండ్ ఇక్కడ లేడు, యూఎస్లోనే ఉన్నాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అభి వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, థ్యాంక్స్ అమ్మా మీరు వచ్చినందుకు. అండ్ శర్వారి ఫోన్ చేసి జస్ట్ అడిగాను, ఇలా సాంగ్ ఉందంటే మాస్టర్ ఏం మాట్లాడి, ఇంక నేను ఐఎమ్ రెడీ, ఏం మీరు ఇది చెప్పక్కర్లేదు మాస్టర్, ఏం ఎక్స్ప్లెనేషన్ ఏం వద్దు మాస్టర్, నేను చేస్తాను మాస్టర్ అనగానే వెంటనే యాక్సెప్ట్. అండ్ రాము రాథోడ్కి అండ్ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ చాలా బిజీలో ఉన్నాడు, అండ్ ఇప్పుడు ఫారెన్ షోస్ కూడా చేస్తున్నాడు. అండ్ ఇప్పుడే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఫోన్ కాల్ చేసి ఇట్లా రామ్ ఇలా చేద్దాం అంటే మాస్టర్ ఏం లేదు మాస్టర్, మాస్టర్ రెడీ మాస్టర్, నేను చేస్తాను మాస్టర్, సాంగ్ పక్కనే అంత ఇంత హంబుల్గా ఈ స్టేజ్కి వచ్చిన రాను బొంబాయి గ్రాన్ లాంటి బిగ్ హిట్ వచ్చినా ఒకేలానే ఉన్నాడు, ఒకే క్యారెక్టర్. ఎప్పుడైతే ఎక్కడి నుంచి వచ్చినా కానీ అలాగే ఉన్నాడు. ప్రతి ఒక్కరు అలా ఉండాలి నేను అనుకుంటా. అండ్ థ్యాంక్ యూ సో మచ్, స్టిల్ యూ అసలు మంచి క్యారెక్టర్ ఉంది, అసలు యూ స్వీట్ రామ్. అండ్ గురు ఇలా చెప్పాను నేను, వాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలని నేను బ్లెస్ చేస్తున్నా గురు. అండ్ ఫోక్ సాంగ్స్లో మంచి కొరియోగ్రాఫర్లని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సురేష్ ఈజ్ లైక్ స్వీట్. అండ్ నెక్స్ట్ సాంగ్స్ కూడా ప్రిపేర్ చేయమని చెప్పాను నేను ఆల్రెడీ, ఇంకా దాని మీద పని మీద ఉన్నాడు. అండ్ మన డివో అండ్ విజువల్స్కి నేను తను చెప్పట్లేదు కానీ ఇంత క్వాలిటీ డిఐ విషయంలో కానీ ఇంత ప్రోడక్ట్ మంచి ఇవ్వడానికి కారణం అండ్ వాస్ వెరీ గ్రేట్ బ్రో. అండ్ వాళ్ళ గురించి ఇంకా వేరే. అండ్ నాకు అండ్ చాలా థ్యాంక్స్ అమ్మా. మా మమ్మీ పేరు లక్ష్మి, మా డాడీ పేరు రాజేంద్ర కుమార్. అండ్ వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ చేశారు అండ్ నా స్ట్రగుల్ చూశారు. దే సపోర్ట్ చాలా 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 ఐఎమ్ సో హ్యాపీ అమ్మా. అండ్ ఫైనల్లీ ఈరోజు ఇలా ప్రొడ్యూసర్గా నుంచున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ ఆల్. అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ నెక్స్ట్ సాంగ్ వచ్చి చార్మినార్ ప్రిపేర్ చేస్తున్నాను, దానికి ప్రణీత్ కుమార్. చాలా థ్యాంక్స్ ప్రణీత్, మనం మళ్ళీ నన్ను నమ్మి మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఇలా అన్ని. అండ్ థర్డ్ ప్రొడక్షన్ వచ్చి స్నేహ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్నేహ గారు. ఇంకా నెక్స్ట్ వచ్చే సాంగ్స్కి నేను 100% బెస్ట్ ఇస్తానని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ జానీ మాస్టర్ హ్యాపీ గురు పౌర్ణమి మాస్టర్. అండ్ మాస్టర్స్ అందరికీ హ్యాపీ గురు పౌర్ణమి. అండ్ లక్ష్మణ్ అండ్ మహేష్ అండ్ మా సాయి తేజ సాయి నేను లాంగ్ బ్యాక్ నేను D6లో కంటెస్టెంట్ చేశాను, తను D6లో కంటెస్టెంట్ చేశాను. సో అక్కడి నుంచి నా జర్నీ అలాగే ముందుకు వచ్చింది. నేను ఇక్కడ మాస్టర్గా ఇలా ముందుకు వచ్చా. తన గోలు వేరే. సో
తన కాన్సెప్ట్స్ అన్ని చాలా చాలా బాగుంటాయి. త్వరలోనే డైరెక్షన్ చేద్దామని ప్లాన్లో ఉన్నాడు. డెఫినెట్గా మీ అందరినీ సర్ప్రైజ్ చేస్తాడు. మొన్న కాల్ చేసి విజయ్ చాలా ఫార్మల్గా మాట్లాడుతున్నాను అనమాట. విజయ్ ఇలా ఈవెంట్ ఉంది వస్తావా, రావాలి అని అంటే ఇదేంటి ఇలా మాట్లాడుతా, ఎప్పుడు నేను రా అనుకునేవాళ్ళం. బట్ వీడు అలా మాట్లాడేసరికి బట్ ఎప్పుడు ఫ్రెండ్స్ ఎప్పుడు రా పోరా ఇంకా వేరే వేరే ఉంటాయి. సో అది ఎప్పుడు అలానే ఉండాలనుకుంటున్నాను. అండ్ ఇంకా మా లక్ష్మణ్ అని మహేష్ అని డాన్సర్గా చేసినప్పటి నుంచి మా అందరూ క్లోజ్ ఫ్రెండ్స్. లక్ష్మణ్ అన్నాడు, ఊరు అన్నని మనం ఎప్పటికీ మర్చిపోం, చెప్పలేం, చెప్పాలి, చెప్తూనే ఉండాలి. సో ఊరు మన ఊరు చెప్పకుండా ఎలా ఉంటాం, మన ఊరు ఖచ్చితంగా చెప్పుకోవాలి. అండ్ సాంగ్ చాలా చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూ చాలా చాలా బాగుంది. అండ్ కొరియోగ్రఫీ గురు సూపర్ చాలా చాలా బాగా చేసావు. అంటే సినిమా సాంగ్లా చేసా, ఏదో ప్రైవేట్ ఆడియోలా కాదు, సినిమా సాంగ్లా చేసా, చాలా మంచిగా చేసా. అండ్ మీకు సపోర్టివ్గా వెంకీ కూడా సపోర్టివ్గా నిలిచేవాడు. వెంకీ సూపర్ అండ్ వెంకీ ప్లీజ్ కమ్. అండ్ రాము అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే రాము బొంబాయికి రాను కాదు, ఈసారి మా హైదరాబాద్ మీద సాంగ్ తీయాలి. ఖచ్చితంగా హైదరాబాద్ మీద మనం రాయిపోతే ఎట్లా. బట్ ఇందులో పర్ఫార్మెన్స్ అయితే కొట్టేసావు. అసలు సీరియస్లీ చాలా చాలా బాగా చేసావు. అంటే చాలా గ్రేస్ గా చాలా స్టైలిష్ గా చేసావు. సూపర్, ఆల్ ది బెస్ట్ కదా, ఆల్ ది బెస్ట్. కొత్తగా ఉన్నాడు, చాలా బాగుంది. అండ్ శర్వరి మీరు చూస్తున్నారు, డీలో తను ఎన్నో పర్ఫార్మెన్స్లు చేసింది. ఈరోజు తను ఒక లీడ్గా చేయడం నిజంగా ఆల్ ది బెస్ట్. ఇలానే చేస్తూ ఇలానే మంచిగా ముందుకెళ్ళాలి. వెరీ గుడ్ డాన్సర్ శర్వరి అసలు. అండ్ గుడ్ లక్. అండ్ సురేష్ బ్రదర్, లిరిక్స్ చాలా బాగున్నాయి బ్రదర్, చాలా చాలా బాగుంది. మీకు ఇంకా మంచి మంచి ఆపర్చునిటీ రావాలని కోరుకుంటున్నా. అండ్ అరుణ్ విజువల్స్ అసలు నువ్వు ఉన్నదానికి నువ్వు విజువల్ చూపించడానికి అసలు సంబంధం వెరీ గుడ్. సీరియస్లీ వెంకీ కాదమ్మ, వెంకీ పైగా. సో అరుణ్ చాలా చాలా బాగా చేశారు అసలు. అంటే నేను ఒక సినిమా సాంగ్ చేశాను బ్రదర్. అంటే అవుట్ ఫోకస్ వాళ్ళందరినీ పెట్టి అండ్ ప్రాపర్టీస్ ఎవ్రీథింగ్ అంటే నిండుగా తీసావు సాంగ్. నాకు అదే జర్నలిస్ట్ బుట్టగన్న సాంగ్ లాగా నిండుగా అంటే ఆ సాంగ్ ని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేయడం అనేది నిజంగా సూపర్ అసలు నిజ. అండ్ యా డెఫినెట్ గా ఆ సాంగ్ ఏమి కాదు, అందరికి అక్కడ బల్లేసారు చేశారు. జర్నలిస్ట్ కొరియోగ్రఫీ ఉంది, డెఫినెట్ గా అది ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది 100%. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ సాంగ్ ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అన్ని సాంగ్స్ ఎలా బ్లెస్ చేస్తున్నారు, ఈ సాంగ్ కూడా మంచి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గారు మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. అండ్ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ, స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి, మార్నింగ్ నుంచి టోటల్గా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పి పొద్దు నుంచి కష్టపడిన ప్రతి ఒక్కరికి బాట్లో ఉండి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది, చూసాను సాంగ్ సూపర్గా ఉంది. ఈరోజు గురు పౌర్ణమి, మంచి రోజు పిలిచారు, మంచి రోజు పెట్టుకున్నారు. డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలేకపోయినాను నేను గురువులుగా భావించే వాళ్ళకి నాకు అవకాశం దొరికింది ఈ సందర్భంగా వాళ్ళకి చెప్పడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గురువుగా భావించే ప్రభుత్వ మాస్టర్ గారికి, ప్రొఫెసర్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్. అండ్ అలాగే మేమందరం గురువుగా భావించే ప్రొఫెసర్ అండ్ అలానే చిరంజీవి సార్ గారికి, ఆయన సంటే చిరంజీవి సార్. సో గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ అలాగే మా గురు చిట్టిబాబు గారు నాకు డాన్స్ నేర్పించిన నెల్లూరులో, ఆయనకి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ సాంగ్ డాన్సర్గా నన్ను గుర్తించి నన్ను తీసుకొని డాన్సర్గా నన్ను వర్క్ ఇచ్చిన రాకేష్ మాస్టర్ గారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు.
అండ్ అలాగే నేను ఈ స్టేజ్లో ఉండడానికి నేను గురువుగా భావించిన చాలా నేర్చుకున్నా ఆయన దగ్గర. సో టేకింగ్ వాయిస్ కానీ డాన్స్ కానీ ఎలా తీయాలి ఏంటని, ఒక సాంగ్ ఎలా కొత్తగా తీయాలి అని నేర్చుకున్న నా గురువు, ఇన్స్పిరేషన్ తీసుకున్న గురువు రాజమౌళి గారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ అలాగే నేను ఎవరి దగ్గర అయితే పని చేశాను డాన్సర్గా అందరికీ చాలా మంది ఉన్నారు, అశోక్ రాజ్ మాస్టర్ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, పేరు గుర్తురాట్లేదు. బట్ ఆల్ మాస్టర్స్, నేను ఎవరి దగ్గర అయితే హైదరాబాద్కి వచ్చి డాన్సర్గా వాళ్ళ దగ్గర వర్క్ చేసి వాళ్ళ దగ్గర ఏమైతే నేర్చుకున్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున గురు పౌర్ణమి శుభాకాంక్షలు మాస్టర్స్ కి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఈరోజు మెయిన్ మ్యూజిక్ మనం ఎంత బాగా రాసినా దాన్ని ఒక దాన్ని కరెక్ట్గా వినసొంపుగా ట్యూన్ చేయాలి. సో ఫస్ట్ ఆ ట్యూన్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్కి కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఎంత గొప్పగా మనం చేసినా ఎక్కడో ఒక చిన్న మెలోడీ అనేది ఇలాంటి సాంగ్స్లో చిన్న అలా ఎక్కడో ఒక దగ్గర వస్తే అది ఎన్నిసార్లైనా వినాలనిపిస్తుంది. అది ఉంది దీంట్లో. సో మీరు సక్సెస్ అంటే ఫస్ట్ వినగానే నాకు బాగా అనిపించింది. సో కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే రైటర్ సురేష్ గారు, బాగుంది లిరిక్స్, ఆల్ ది బెస్ట్. ఇలాంటి మరెన్నో సాంగ్స్ రాయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ డిఓపి చాలా చక్కగా మీరు దాన్ని అరుణ్ గారు బాగా చేశారు. నాకు లాస్ట్ ఏదో లెగ్ స్టెప్ ముందు ఇంకో ముందు లిరిక్స్ మీద ఫోర్ డాన్స్ చేసి కెమెరా ముందుకి వెనక్కి పోయింది. అది ఆ బ్లాక్ అదంతా చాలా బాగుంది, బాగా చేశారు. ఫ్రేమింగ్ బాగా చేశారు. గుడ్, ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే కొరియోగ్రాఫర్ చాలా చేశారు, కాలు ముక్క కాదు. సో నాకు బాగా నచ్చింది. ఆ లాస్ట్ స్టెప్ చాలా బాగుంది. ఎండ్లో చేసుకుంటూ వచ్చారు కదా, అది చాలా బాగా కంప్లీట్ చేశారు. అది పెద్ద లెవెల్ కానీ చేసి ఉంటే థియేటర్ క్లాప్స్ పడిపోతాయి. సూపర్ ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్. ఈ ప్రపంచం నుంచి 70mm స్క్రీన్ మీద నేను రాణించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఓకే. మీతో పాటు కష్టపడిన కొరియోగ్రాఫర్తో పాటు కష్టపడిన అసిస్టెంట్స్కి అలాగే డాన్సర్స్ అందరు కూడా కంగ్రాచులేషన్స్. వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. సో అది ఇంకా సారీ నా తర్వాత చెప్తాను. మెయిన్ మనం ఏం చేయాలన్నా కూడా కాసులు కావాలి. సో కాసులకి అంటే అంత ఈజీ కాదు ఒక అంటే డబ్బు పెట్టడం ఒక దాంట్లో అనేది. సో తను కొరియోగ్రాఫర్గా లేదంటే డీలో ఏదో కొరియోగ్రాఫర్ అండ్ ఇంకేదో అనుకుంటే కట్ చేస్తే నేను ప్రొడ్యూస్ చేశారంటున్నాను. సో ప్లీజ్ కమ్ సార్. మీరందరూ ఇట్లా ఒక సాంగ్ని ఇంత గ్రాండ్గా తీసి అంటే సినిమా సాంగ్ బాగా తీయాలి. ఇందాకన్నారు ఫోక్ ప్రపంచంలో నుంచి ఇంత హైట్స్కి సినిమా సాంగ్ లాగా. ఫోక్ ప్రపంచం అంత తక్కువ ఏం కాదు సార్. అది సినిమా సాంగ్ల కంటే ఎక్కువ చూస్తుంటే 700 మిలియన్లు ఉంటాయి, 800 మిలియన్లు ఉంటుంది. దాన్ని చూస్తుంటేనే అసలు మాకు అనిపిస్తుంది మనం కూడా ఇవన్నీ పక్కన కూడా అది చేద్దాం అనిపిస్తుంది. సాంగ్ చేసి ఆ సాంగ్ ప్రొడ్యూస్ చేసి 4 సాంగ్లు చేద్దాం. సో ఫోక్ సాంగ్స్ ప్రపంచంలో అదొక డిఫరెంట్ సాంగ్ వస్తే నాకు అది మనం ఎన్ని సాంగ్స్ విన్నా కూడా మన నేటివిటీకి వచ్చేసి వినప్పుడు అది మనకు చాలా మనసుకు దగ్గరగా అనిపిస్తుంది. సో ఇప్పటివరకు చేశారో లేదో నాకు తెలియదు. ఇలాగా ఈ మన ఫోక్ సాంగ్స్కి ఏమైనా అవార్డులు ఇచ్చారా సార్ ఇప్పటివరకు? ఇచ్చారా మామూలుగా సార్ ఫిల్మ్ ఫేర్ అలాగా ఓకే. కేటగిరీకి ఇచ్చేది. ఓకే. ఈ సందర్భంగా ఇది అవుతుందో లేదో తెలియదు. ప్రొడ్యూసర్స్కి గవర్నమెంట్కి వీళ్ళందరికీ అపీల్ చేస్తున్నాను. ఈ ఫోక్ సాంగ్స్ ఏదైతే ఉన్నాయో దానికి కూడా ఒక అవార్డ్ ఫంక్షన్స్ పెట్టి
ఈ టాలెంట్ని ప్రొడ్యూస్ చేసేవాళ్ళని, ఇంత బాగా డ్యాన్స్ చేసేవాళ్ళని, ఇంత బాగా కొరియోగ్రఫీ టెక్నీషియన్స్ అండ్ ఆర్ట్ ఇంత బాగా చేసే వాళ్ళకి కూడా అవార్డులు ఇస్తే మనం డబ్బులు ఎంత సంపాదించాలో అయితే పక్కన పెడితే అవార్డులు ఇస్తే అది వేరే మనస్తృప్తి చాలా బాగుంటుంది. సో అలాగా ఈ ఫోక్ ఇండస్ట్రీలో కూడా అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని గుర్తించి వాళ్ళని సన్మానించుకుంటే బాగుంటుందని నా ఒక ఒపీనియన్. అది ఎప్పుడు జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలియదు, బట్ గవర్నమెంట్ ఎందుకంటే మన నేటివిటీ కాబట్టి, సో తెలంగాణ ఫోక్ కానీ ఏదైనా కూడా బట్ మన నేటివిటీకి సంబంధించిన సాంగ్స్ కాబట్టి వాటికి అవార్డు లాంటివి ఏమైనా పెట్టి వీళ్ళ టాలెంట్ని గుర్తించి వీళ్ళని ప్రపంచాన్ని తెలిపిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా కష్టపడుతున్నారు, చాలా టాలెంట్ ఉన్నారు, చాలా టాలెంట్ ఉంది అందరి దగ్గర. సో అలాగే మీరందరూ ముందుకు వచ్చి ప్రొడ్యూస్ చేసి సాంగ్స్ని కొంచెం మంచి ఈ ఇండస్ట్రీలో కూడా ఒక మంచి పొజిషన్ తీసుకుని వస్తుంది. అందరూ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. అందరికీ ఇక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా పొలాకి నాకు ఎప్పుడు చెప్పడానికి రాలేదు పొలాకి గురించి, అంటే ఎక్కడ నేను ఎక్కడ మీ ఇద్దరు కలవలేదు. నేను శేఖర్ అన్న అండ్ అలాగే గణేష్ అన్న, రఘు మాస్టర్ గారు మేమంతా చేస్తున్న టైంలో తెలుగు అంటే TFTDD నుంచి, అంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి, అంటే మోడర్న్ డాన్సెస్ యూనియన్ నుంచి ఇంకొకరు పక్కన ఒకరు మెరిశారనమాట. ఆ మెరిసిందే పొలాకి విజయ్. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అందరూ రావాలి, కొత్త టాలెంట్స్ రావాలి, అప్పుడే మజా ఉంటుంది. అంటే ఓన్లీ ఒక్కడిని పెరిగిస్తే బాగుండదు. నలుగురు పెరిగిస్తుంటే ఫాస్ట్ మనం కూడా పెరిగేయాలి. సో అది స్పోర్టివ్గా ఉంటుంది. బట్ పొలాకి నిజంగా చెప్తున్నాను, తన గురించి ఎప్పుడు మీకు తెలుసో తెలియదు, అంటే ఎక్కడ చెప్పాలో తెలియదు. తన కార్డు తీసుకున్న తర్వాత చాలా స్ట్రగుల్స్ తిను అనుభవించాడు. అంటే హైట్ తక్కువ ఉంది అని చెప్పి, సారీ బ్రదర్ ఇలా అనుకోవద్దు, అంటే నేను పడిన బాధ చెప్పాలని అంతే తప్పలేదు. అంటే ఎక్కడ హీరోలు పక్కన పెట్టలేము అలా ఇలా అని చెప్పి చాలా టాలెంటెడ్, సూపర్ టాలెంటెడ్, డాన్స్ బాగా ఆడతాడు, ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు, అంతా బాగుంటుంది. కానీ ఎక్కడ సాంగ్స్ ఇచ్చేవాళ్ళు కాదు, అంటే డాన్సర్లు చెప్పేవాళ్ళు కాదు. అట్లా 2-3 years బాగా కష్టపడ్డాడు. ఆల్మోస్ట్ 3-4 years బాగా కష్టపడి మా రిహార్సల్ దగ్గరికి వచ్చాడు. నేను సరే చెప్పి రిహార్సల్ దగ్గర కూర్చున్నాడు. మాస్టర్ కొరియోగ్రఫీ బాగుంటుంది, అలా బాగుంటుంది, నేను చాలా నేర్చుకుంటున్నాను, నాకే రాదు, నేనే నేర్చుకుంటున్నాను అన్నట్టుగా అలా సరదాగా కూర్చొని మాట్లాడుకున్నాడు. తర్వాత నేను కొరియోగ్రాఫర్ అవుతానని టక్కని కొరియోగ్రాఫర్ అయినారు. అలా బాగా అనిపించింది. అంటే నాకు ఏమి లేదు అని చెప్పి నాకు ఎవరు చెప్పట్లేదు, బ్యాక్ వెళ్ళిపోకుండా తను నేను చేయగలను అని చెప్పి తను కష్టపడి తన కష్టాన్ని చోటలో అంటే బ్లడ్ని చోటలో చెందించి బయటికి తీసుకుని వచ్చి టాలెంట్ని బయటికి తీసుకుని వచ్చి ఈరోజు బొమ్మన్న కానీ లేదంటే మెయిన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి సార్కి కొరియోగ్రాఫ్ చేశారు. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చిరంజీవి సార్ కొరియోగ్రాఫ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. నీ కష్టానికి ఫలితం దొరికింది, చాలా కష్టపడి వచ్చిన అబ్బాయి. సో అది TFTDDలో ఉండటం చాలా గర్వకారణం. అండ్ అలాగే మన చాలా మంది మాస్టర్స్ కూడా వచ్చారు. రేవంత్ మాస్టర్ ఈ మధ్యన ఒక సాంగ్ చేశారు, చెప్పి ఇంకొక అబ్బాయి. అండ్ జిత్తు, తర్వాత బావి, శిరీష్, చాలా మంది ఉన్నారు. అండ్ అలాగే ఉన్నారు, ఇంకా వాళ్ళు రన్ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా మంచి పొజిషన్కి వస్తారు. అండ్ అలాగే ఇప్పుడు ఆటోసం రెడ్డి గారు వచ్చారు. సో హీ ఆల్సో మంచి పొజిషన్లో చిరంజీవి గారికి కొరియోగ్రాఫ్ చేశారు. మహేష్ ఉన్నాడు, తన కూడా కొరియోగ్రాఫర్ మా దగ్గర వర్క్ చేశారు, చాలా సంవత్సరాలు వర్క్ చేశారు. ఇప్పుడు కొరియోగ్రాఫర్గా అయ్యి కొంచెం ముందుకు వెళ్తున్నారు. సో ఖచ్చితంగా మీరు అందరూ బాగుండాలి, మంచి పొజిషన్స్లో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు ఎప్పుడు దొరకలేదు ఇట్లా మీ ముందు మాట్లాడడానికి ఈ అవకాశం తీసుకున్నాను. సారీ దీనికి వచ్చి మీ గురించి మాట్లాడాను, బట్ గురు పౌర్ణమి కాబట్టి మనం ఒక గురు ప్లేస్ లో ఉండి మాట్లాడాను అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మీ అందరికి. అండ్ శరీర్ గారు బాగా చేశారు. లుక్స్ అండ్
ఈ స్మైల్, మీరు ఎంతవరకు మీకు అంటే తనే లాగేసే డాన్స్ మొత్తం బట్ మీరు ఎంతవరకు చేశారో అంతా చాలా బాగుంది. అండ్ ఆల్ ది బెస్ట్, సూపర్. నేను చూడలేదు సార్. అండ్ ఇంకెవరున్నారు సార్? మీ గురించి చెప్పండి. బొంబాయి వాళ్ళు సార్ ఎంత కంటే చేశారు ట్రెండ్ సార్. నాకు సాంగ్ ఫస్ట్ చూడగానే ఇంత మంచి సాంగ్ ఇక్కడ పెట్టారంటారు మూవీలో పెద్ద హీరో కానీ పెట్టండి ఎక్కడ కానీ సాంగ్. అండ్ కొరియోగ్రఫీ కూడా సూపర్ కొరియోగ్రఫీ బాగా నాకు తెలియదు కానీ శేఖర్ చాలా సూపర్ కొరియోగ్రఫీ. నేను ఎన్నిసార్లు నేను ఆ సాంగ్ ఎన్నిసార్లు నేను థ్యాంక్ యూ. ఓకే మన బాగున్నాడా లోనప్పుడు చేశాడా? అందుకే సూపర్. నిజంగా మీ ఆ సాంగ్ మాత్రం అంటే ఎప్పుడు సందర్భం రాలేదు నాకు. తను కూడా దాంట్లో చేసిన ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఇద్దరు కెమిస్ట్రీ సూపర్ ఆ సాంగ్. సూపర్ సూపర్ సూపర్. మాట్లాడతాను అంటే ఎంత బాగా నచ్చింది చెప్పకూడదా? సరే ఓకే. నేను పని చేద్దాం. నేను ఫ్రీగా డాన్స్ ఆడతా, నేను కొరియోగ్రాఫ్ చేస్తా, నేను చేస్తా 50-50 ఫ్రీగా చేస్తా. ఏమొచ్చినా దాంట్లో ఆల్ ది బెస్ట్. ఇలాంటి బొంబాయి సాంగ్స్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సూపర్ గుడ్. అయిపోయినట్టుగా బాబా నువ్వు అంటే చెప్పాడు కానీ ఈ ఫోక్ ఇండస్ట్రీస్ దాంట్లో చిన్న బంధంలాగా అర్జునాలను సీరియస్. ఎందుకంటే ఆ చిన్న కలరింగ్ వేసుకొని చిన్న బట్టలు వేసుకొని అంటే చాలా కాన్ఫిడెన్స్ అంటే బాగా ఎంజాయ్ చేస్తావు. నేను అంటే బుట్టమైన సాంగ్ చేశాను కదా, నాకు ఎందుకు అనిపించింది అంటే ఇది చూసినప్పుడు బుట్టమైన సాంగ్ కూడా చేసినప్పుడు దాంట్లో కూడా మనం ఎక్కువ డ్రెస్లు వేసుకోలేదు. సింపుల్ షర్ట్, చిన్న ప్యాంటు, చిన్న పైకి వైట్ షూ, అంతే. ఎక్కువ ఎంజాయ్ వచ్చింది. లైట్ హెయిర్ స్టైల్ అంతే. తనకు కూడా ఒక చిన్న ఫ్రాక్. ఇదంతా త్రివిక్రమ్ సార్ క్రియేటివిటీ. చెప్తున్నా అంటే అంత సింపుల్ గా చేశాను. నాకు దీన్ని చేస్తుంటే నాకు అదే బలబల చేస్తున్నారు సేమ్ అట్లా అనిపించాను. సో అంటే అది బ్లెస్సింగ్స్ అంతే, ఇంకేలేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఒక మెగా కుటుంబం నుంచి వచ్చి చిరంజీవి సార్ దగ్గర చాలా నేర్చుకొని అవన్నీ కూడా వాళ్ళు ఓన్గా చేసుకొని వాళ్ళ నుంచి ఓన్ టాలెంట్ తీసుకొని వాళ్ళకంటే బ్రాండ్ వేసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకోవడం తప్పలేదు. సో మనస్ఫూర్తిగా చెప్పాను నిజంగా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ దగ్గర నుంచి ఆలోచిస్తుంది అంటే బుట్టబొమ్మ సాంగ్ అనేది అది ఒక పాన్ ఇండియా సాంగ్. ఆ సాంగ్ ని మీరు చేయడం అండ్ దానికి మీరు నేషనల్ అవార్డు రావడము అండ్ దానికి మీరు కంపారిజన్ చేస్తూ అసలు నేను అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంటే అలా అనిపించిందని మీరు స్వయంగా చెప్పడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది అసలు. థ్యాంక్ యూ సో మచ్. అదే నేను అంటే నిజంగా నువ్వు అంత బాగా ఎంజాయ్ చేస్తావు అనమాట సాంగ్ ని. నువ్వు ఆ సాంగ్ కానీ ఇప్పుడు చూసిన సాంగ్ లో కూడా సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నావు. అంటే డాన్స్ చేస్తున్నావు, పాడుతున్నావు. నాకు తెలిసి ఎందుకు బాగా అనిపించింది అంటే నువ్వు ఓన్గా పాడావు కాబట్టి బాగా అనిపించింది అనుకుంటా. ఆ ఫీల్ ఎందుకు దొరికిందంటే మీరు ఓన్గా పాడారు కదా, సో దానివల్ల తొందరగా ఫీల్ అయినారు అనిపించింది నాకు అంతే. బట్ సూపర్. డాన్స్ బాగుంది, ఎక్స్ప్రెషన్ బాగుంది, మీ సింగింగ్ బాగుంది. సూపర్. ఆల్ ది బెస్ట్. మీరు కూడా బిల్లు తరకే కాకుండా 70 మంది హీరో నిలబడి ఒక మంచి హీరోగా నిలబడి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రావాలి, అందరూ రావాలి. చిన్న చిన్న సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి కదా, సో అలానే మీకు కూడా ఒక మంచి సినిమా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే అంతేగా మాస్టర్ ఒక్క నిమిషం జస్ట్ సారీ మాస్టర్ మర్చిపోయాను. అంటే ఒక ప్రాక్టీస్ మాస్టర్ అంటే మాస్టర్ నాకు లిటరలీ ఆ టైం వరకు తెలియదు. నేను మీ దగ్గర తీసుకొని నేను చేస్తున్నప్పుడు రామగురు ఇలా కాదు అని చెప్పి చిన్న చిన్న డోర్స్ కూడా ఇంత క్లియర్ కట్గా నాకు చూపించాలి మాస్టర్. అంటే
లిటరల్లీ నాకు ఆయన చెప్పినప్పుడు మీకు అనిపించారు మాస్టర్ లిటరల్లీ. రీసెంట్ గా మన కూడా మన ఏమైనా కార్డ్ తీసుకున్నారు కదా, సూపర్ వెరీ గుడ్. రీసెంట్ గా కొరియోగ్రాఫర్ అయినారు. సో ఆల్ ది బెస్ట్ మీకు కూడా. బాగుంది, అంత బాగుంది, సూపర్ ఉంది. మొత్తానికి ఇది తెలంగాణ ఫుల్ దాంట్లో వచ్చిన బుట్టం చేసాం అంతేనా. నేను ఇంతకన్నా బాగుంది అని చెప్పి, అది నా గొప్పతనం కాదు. ఒక కొరియోగ్రాఫర్ ఎంత గొప్పగా చేసినా కూడా దాన్ని బయటికి అంటే తన ఓన్ బాడీ లాంగ్వేజ్ కలుపుకొని దాన్ని బయటికి తీసుకొని వచ్చేదే హీరోస్. అది తారకన్న కావచ్చు, మన బన్ను గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, చరణ్ గారు కావచ్చు, అండ్ బాలకృష్ణ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, చంటి గారు కావచ్చు, అంటే అందరు హీరోస్, మన ధనుష్ గారు కావచ్చు, అందరూ, మన విజయ్ తలపతి గారు కావచ్చు, నేను చేశాను కాబట్టి ఆయనతో, శివకార్తికేయ గారు, అంటే అన్ని లాంగ్వేజెస్, సల్మాన్ సార్, అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో నేను చాలా సాంగ్స్ చేశాను. మనం ఎంత కంపేర్ చేస్తామో కానీ దాంట్లో వాళ్ళ ఓన్ టాలెంట్ అండ్ ఓన్గా వాళ్ళు కలుపుకొని దాన్ని బయటికి డెలివరీ చేస్తారు. అలా చేసినప్పుడు కొరియోగ్రాఫర్కి మంచి పేరు వస్తుంది, ఆ సాంగ్ బాగా హైకి తీసుకుని వెళ్తుంది. సో అదంతా గొప్పతనం. మన కొరియోగ్రాఫర్స్ ఎంత చేసినా దాన్ని బయటికి తీసుకొని వచ్చేది హీరోస్ అండ్ హీరోయిన్స్. సో వాళ్ళ ద్వారా పాట అందం కనబడుతుంది. సో అందుకని ఆ గొప్పతనం మొత్తం నేను వాళ్ళకి ఇచ్చేస్తాను ఇప్పుడు. ఎంత బాగా వాళ్ళు కంపేర్ చేసేవాళ్ళు, నేను ఎంత బాగా డాన్స్ చేసే కాబట్టి ఇది బయటకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్, బాగుంది అంటున్నారు. సో అందులో ఆల్ ది బెస్ట్. ఇలాంటి సాంగ్స్ చాలా రావాలి, తొందరగా మేము కూడా చేయాలని ఎవరో పెడితే చాలా మనస్ఫూర్తి గారు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరు కొరియోగ్రాఫర్స్ కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ సాంగ్ రిలీజ్ అయ్యి ప్రొడ్యూసర్స్ మంచి కాసులు, మంచి డబ్బు రావడం మనస్ఫూర్తి కోరుకుంటూ, పెర్ఫార్మ్ చేసిన ఇద్దరు కూడా మంచి పేరు తీసుకొని ఇంకా మరెన్నో సాంగ్స్ వాళ్ళు రాణించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సారీ, మోహన్ పాపం గురించి బాగా మర్చిపోయినాను. రాగానే బ్లాక్ బంక్ వెళ్ళి చేస్తే బాగా డిఫరెంట్ చేశారు. సో చాలాసేపు నుంచి అందరినీ అలరించడానికి ప్రయత్నిస్తూ అంటే తను అలరిస్తుంది అనుకుంటున్నాం, అలరింపబడుతుంది. అదే సో లేదండి, వచ్చిన అంత ఈజీగా అక్కడ కట్టుబెట్టి మాటలతో అక్కడ కూర్చోబెట్టడం అంటే అంత ఈజీ కాదు. సో యాంకరింగ్ అనేది చాలా గొప్ప వరం అండ్ చాలా టాలెంట్ ఉండాలి. సో మా యాంకర్స్ అందరికి కూడా గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఎస్, అండ్ మీడియా అండ్ అక్కడ కూర్చున్న ఫ్యాన్స్ మీరందరూ కూడా విజయ్ మాస్టర్, జానీ మాస్టర్ అండ్ రామ్ గారి కాంబినేషన్లో మీరు 4 స్టెప్పులు చూడాలని వెయిట్ చేస్తున్నారు. ఎస్, ఐ మై రైట్? సరే అండి, ఇంకొక మాట చెప్పాలా? తీసుకున్నావు కదా స్టిల్స్, ఓకేనా? యా, మన అందరికీ గురువైన పెద్ద గురు, మనందరికీ గురువు అంటే తల్లి. సో ఆ తల్లికి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు.